భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం 7/2/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష ద్వాదశి బుధవారం ద్వాదశి రోజు ఉదయం 11:03 వరకు పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 2:52 వరకు వర్జం మధ్యాహ్నం 12:52 నుండి 2:25 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:37 వరకు సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:54 అమృత గడిలో రాత్రి 10:12 11:45 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు వజ్రయోగం రాత్రి 1:24 తైతుల కరణం ఉదయం 11:03 వరకు గరంజి రాత్రి 10:18 వరకు నన్ను ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఉదయం 11:03 లోపుగానే ఏకాదశి ఉపవాసాన్ని పూర్తి ద్వాదశి వెళ్ళిపోతుంది కూడా 11 దాటే వెళ్ళిపోతుంది కాబట్టి 11 గంటల లోపుగానే బ్రాహ్మణ పిలిచి భోజనం పెట్టుకుని అలాగే మీరు కూడా భోజనం చేసి ఏకాదశి ఉపవాసాన్ని ద్వాదశ పారాయణం పరిపూర్ణం అని చెప్పి అక్షతలో నీళ్ళ చుక్కలో కూడా విడిచిపెట్టేయాలి. అలాగే ఈరోజు సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి అయితే అనుకూలంగా ఉంది. మకర కుంభ మీనరాశుల వారికి కూడా చాలా అనుకూలంగానే ఉంది. 15వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. భగవద్గీతలో పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతేమష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి జావ్యుమౌన పురుషే లోకే క్షర అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఈ జగత్తునందు క్షరుడు సర్వేశ్వరుడు అక్షరుడు వినాశనారహితుడు అని ఈ పురుషులు 2 విధాలుగా కలరు. సకల ప్రాణుల శరీరాలు ఈశ్వరుడు, జీవాత్మ నాశనరహితుడు. ఇద్దరు పురుషులు ఉంటారు లోకంలో, క్షరుడు అక్షరుడు. జగత్తు క్షరుడు అనేటువంటి వాడు పరమాత్మ, ఎప్పుడు ఉండే ఆత్మస్వరూపంగా ఉండేటువంటి వాడు. అక్షరుడు మరి మానవుడు అన్నమాట, ఈ దేహంలో వచ్చేటువంటి వాడు. కాబట్టి జీవాత్మ నాశనరహితుడు. ఇలా జీవాత్మ పరమాత్మ కలయిక. పరమాత్మ నశించడు, జీవాత్మ నాశనరహితుడే, పరమాత్మలో కలిసిపోతాడు. కానీ 2 పురుషులుగా అవతరిస్తాడు. వీడు దేహాన్ని విడిచిపెడుతూ ఉంటాడు, వీడు జన్మలు ఎత్తుతాడు. పరమాత్మ జన్మలు ఉండవు అన్నమాట. ఆయనకి జనన మరణాలతో సంబంధం ఉండదు, వచ్చిన ఆయనకేం అంటుకోవు, కర్మలేం ఆయనకు ఉండవు. ఉత్తమం పురుషస్తస్య పరమాత్మ తుదాహృతం యో లోకత్రయ ప్రవిశ్య ఈశ్వర. ఈ ఇద్దరి కంటేనే కూడా ఉత్తముడైనటువంటి పురుషుడు వేరొకడు కలడు. అతడే నాశనరహితుడు పరమేశ్వరుడు. నసురుడు వినాశరహితుడు ఆ ఇద్దరు పురుషులు ఇందాక చెప్పిన వాళ్ళు. ఇప్పుడు పరమేశ్వరుడు ఇంకా అతీతుడు అన్నమాట. పరమాత్మ కలడు. ముల్లోకాల యందు కూడా ప్రవేశించి అతడే భరించి పోషించేటప్పుడు పరమాత్మ అని 3 రకాలుగా ఆత్మల యొక్క విభజనలు చేస్తూ పురుషుడు ఎలా ఉంటాడో ప్రకృతి ఏ విధంగా ఉందనే విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.